చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ నల్గొండ అండి, అశోక్ నగర్ లో ఉంటాను. ఇక్కడ గ్రూప్స్ ఆస్పిరెంట్ ని. ఈరోజు చెప్పండి, ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి అసలు కారణాలు ఏంటి? ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, అశోక్ నగర్ చుట్టు ప్రాంతాల్లో చదువుకుంటున్న నిరుద్యోగులు వేలాది మందిగా వచ్చి వాళ్ళ బాధని సమస్యను చెప్పడానికి ప్రధాన కారణం మీరు అడిగినట్టు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి సోయాన కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మమ్మల్ని వారితో మాట చెప్పేయడం జరిగింది. అదేవిధంగా ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ యువతకి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అయ్యో, ఆ మాటతోటి మమ్మల్ని ఆ బాధ ఎంటాడుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి స్థాయిలో వారిని మేము గౌరవిస్తా ఉన్నాం. కానీ ఆయన చెప్పిన మాట మమ్మల్ని కలలో కూడా వస్తూ ఉన్నాయి. అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నా చేస్తూ నోటిఫికేషన్ ఆపండి అని ధర్నా చేస్తున్నారు. మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. దేశంలో ఏ ప్రభుత్వం మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్న మాటలు చాలా చిల్లరగా ఉన్నాయండి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలే కావాలి. ఆ విధంగా చెప్తున్నారు. వాళ్ళు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ కి 15,000, 20,000 కూడా. మరి ఈ ధర్నా కూడా మీరు నోటిఫికేషన్స్ వద్దానా లేకపోతే నోటిఫికేషన్స్ కావాలనా? ఇదే మాట ముఖ్యమంత్రి గారు, ఇదే మాట కాంగ్రెస్ మంత్రులు, ఇదే మాట వాళ్ళ కాంగ్రెస్ చిల్లర ప్రతినిధులు, ఇదే మాట. ఈ వేలాది మంది నిరుద్యోగులు జిల్లాల నుంచి వచ్చి అశోక్ నగర్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చి మాకు హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఏది, మీ నోటిఫికేషన్ ఏది, మీ గతం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పక్కన పడేస్తారు. ఒకసారి ఇచ్చారు అసెంబ్లీలో, ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్ బట్టి విక్రమార్క అసెంబ్లీలో రివైజ్ నోటిఫికేషన్ పట్టించి మేము ఎస్సీ వర్గీకరణ అడ్డం వస్తుంది, మాకు ఇంకా మేము రివైజ్ నోటిఫికేషన్ ఇస్తాం, ఇంకా పెంచిస్తాం అని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపండి చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడాన్ని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం. 10 స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యేని 64 స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిరని ధర్నా చేస్తా ఉన్నాం. మీ మాటలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ధర్నా చేస్తున్నాం. ఈ రోజు మేము ధర్నా చేసేది మార్పు కావాలని ప్రధానంగా నిరుద్యోగులే అనుకున్నారు. మార్పు ఎట్లుంది? 18 నెలలలో మార్పు ఎట్లా అనిపిస్తుంది? మీరు వేసిన ఓటుకి ఈ మార్పు గత ప్రభుత్వం అయినా అన్ని సంక్షేమాలు ముందుకు సజావుగా తీసుకెళ్తా ఉంటూ నిరుద్యోగులు కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే వాళ్ళ మాటలు మమ్మల్ని కుంగదీయలేదు. గత ప్రభుత్వం మాటలు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వం చేతలు లేదు, మాటలతో ఇబ్బంది పెడతా ఉన్నాం. మీరు ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండాలి, నిరుద్యోగులకు అనుకూలంగా ఉండాలి, యువతకి అనుకూలంగా ఉండాలి. ఈ అన్ని లేకుండా ఏదేదో కారణాలు చెప్పుకుంటా ఏదేదో కారణాలు మమ్మల్ని ఇబ్బంది పడాలి. వీళ్ళు మాటలు తప్ప చేతలు లేదు. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిరుద్యోగులు ధర్నా చౌక్ హైదరాబాద్ సెంటర్ నుంచి చెప్తా ఉన్నా, 64 స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ 64 స్థానాలు గెలిపించిన ఎమ్మెల్యేలు ఈ నిరుద్యోగులు రానున్న ప్రభుత్వంలో